అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సారీ కొంచెం వీడియోస్ అంత ఫ్రీక్వెంట్‌గా పోస్ట్ చేయలేకున్నాను. సో, ఈరోజు వీడియోలో ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది. అసలు పేరెంట్స్ అమెరికాకి రావాలి అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? నేను చెప్తున్న కేస్ వచ్చేసి అసలు స్టూడెంట్స్ అమెరికాలో ఉంటారు కదా! వాళ్ళ పేరెంట్స్ అమెరికా రావడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? ఎంత అమౌంట్ కావాలి అప్రాక్సిమేట్‌గా? ప్లస్ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అవి నేను లాస్ట్‌లో చెప్పేస్తాను. సో, ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇంక మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, ఇప్పుడు నేను ఫస్ట్ అసలు ఇట్లా బీ1, బీ2 వీసా ఎలాంటి వీసాస్ అనేవి నేను చెప్తాను. స్టూడెంట్ వెళ్ళేది F1 వీసా. ఇప్పుడు మీరు ఒక పేరెంట్ స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ సెరమనీకి కానీ సో రీజన్స్ వల్ల మీరు అమెరికాకి వస్తున్నారు అంటే ఇది మీరు టూరిస్ట్ వీసా వేయించుకుంటారు. ఆ టూరిస్ట్ వీసా అన్నది 10 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది నాకు తెలిసినంత ప్రకారం. సో ఈ 10 ఇయర్స్లో మీరు ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు, రావచ్చు. ప్లస్ చాలామంది అంటూ ఉంటారు పేరెంట్స్ వీసా మీరు కరెక్ట్గా ఇంటర్వ్యూలో బాగా చెప్తే గ్రాడ్యుయేషన్కి అన్నది మీకు ఈజీగా వీసా వస్తుంది అని. సో అలాంటి వాటికి మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఎలాంటివి మనకి ఖచ్చితంగా మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మనమంతా ఒక చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని మనం ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర తీసుకొని అప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో మీరు వెళ్తే టూరిస్ట్ వీసా మీద వెళ్తారు, బీ1, బీ2 వీసా. సో మీ పేరెంట్స్ మీరే కదా పేరెంట్స్. సో మీ చైల్డ్ కానీ ఇట్లా మీరు మీ డాటర్స్ వాళ్ళని చూడడానికి వెళ్ళాలి అనుకుంటే టూరిస్ట్ వీసా తీసుకెళ్ళాలి. ఇంకా లేదు వర్క్ మీద వస్తున్నారు అంటే H1B వీసా ఇవన్నీ ఉంటాయి. అంటే వర్క్ మీద అంటే మీరు ఇక్కడ పని చేయడానికి వస్తున్నారు, లేకపోతే ఏదైనా కంపెనీలో జాబ్కి అప్లై చేసే జాబ్ వచ్చింది అన్నప్పుడు వర్క్ మీద వస్తున్నారంటే H1B వీసా ఇలా సో ఉంటాయి. కానీ మీరు గ్రాడ్యుయేషన్ సెరమనీకి కానీ లేకపోతే ఏదన్నా స్టూడెంట్స్ చూడడానికి కానీ ఏదైనా వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ వచ్చాయి, సో వాళ్ళని చూడడానికి వెళ్ళాలనుకున్నప్పుడు టూరిస్ట్ వీసాని. సో దాన్ని బీ1, బీ1 ఒక కేటగిరీ, బీ2 ఒక కేటగిరీ, ఇంకొకటి బీ1, బీ2 అని రెండు కలిపి ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకైతే ఫస్ట్ మన స్టూడెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలని చెప్తాను. ఇప్పుడు సపోజ్ మీరు పేరెంట్ మదరు ఫాదరు ఇద్దరు వెళ్తున్నారు అన్నప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరైనా సరే టూరిస్ట్ మీద వెళ్తున్నారు అన్నప్పుడు అది కూడా స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ సెరమనీకి అన్నప్పుడు మాత్రం ఎలాంటి డాక్యుమెంట్స్ నేను మీకు చెప్తాను. మెయిన్ ఆ స్టూడెంట్ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి. లైక్ మీ కొడుకు కానీ మీ కూతురు కానీ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. ఫస్ట్ అయితే ఇన్విటేషన్ లెటర్ ఉండాలి. ఇన్విటేషన్ లెటర్ అంటే అసలు ఎందుకు మీరు ఇక్కడికి వస్తారు, మీరు అమెరికాకి వచ్చే పర్పస్ ఏంటి అన్నది మీ కొడుకు మిమ్మల్ని పిలుస్తున్నట్లుగా ఒక ఇన్విటేషన్ లెటర్ రాస్తారు. ఆ ఇన్విటేషన్ లెటర్ అన్నది ఒకటి ఉండాలి. తర్వాత సెకండ్ వచ్చేసి I-94 అన్నది అదేంటంటే ట్రావెల్ది. మీ కొడుకు ఎప్పుడు ఇండియాకి వచ్చాడు, ఎప్పుడు అమెరికాకి వెళ్ళాడు, ఈ మధ్యలో గ్యాప్లో ఏమన్నా అంటే వాళ్ళ వీసా వ్యాలిడ్ ఉన్న గ్యాప్లో ఏమన్నా ఇండియాకి వచ్చారా హాలిడేస్కి కానీ. సో ఈ ట్రావెల్ హిస్టరీ అంతా ఉంటుంది ఆ I-9 ఫామ్లో. సో I-9 ఫామ్ ఒకటి తీసుకెళ్ళాలి. తర్వాత వీసా మీ స్టూడెంట్ మీ డాటర్ సన్ ఎవరైనా ఆ స్టూడెంట్ ఏ వీసా మీద ఉంటున్నారు అనేది ఆ వీసా ఫోటో కాపీ ఒకటి కావాలి, జిరాక్స్ అన్నది. తర్వాత వాళ్ళ పాస్పోర్ట్ జిరాక్స్ ఉండాలి. ఇంకా నార్మల్గా వాళ్ళు చదువుకుంటున్నారు నిజంగానే గ్రాడ్యుయేషన్ సెరమనీ అని చెప్పినప్పుడు వాళ్ళు నిజంగా చదువుకుంటున్నారా లేదా అన్నది వాళ్ళకి ప్రూఫ్ కావాలి. కాబట్టి ఆ యూనివర్సిటీలో మీ అకాడమిక్ స్కోర్ కార్డు మీది కాదు, మీ స్టూడెంట్ అంటున్నా, మీ కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ అకాడమిక్ స్కోర్ కార్డు ఒకటి కావాలి. మొత్తం ఓవరాల్గా అన్ని సెమిస్టర్ ఇప్పటి వరకు ప్రజెంట్ అయితే ఎన్ని సెమిస్టర్స్ వరకు చేశారో అన్ని సెమిస్టర్స్ వరకు కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫీ రిసిప్ట్, వాళ్ళు నిజంగా ఫీజు కడుతూ చదువుకుంటున్నారా అంటే వాళ్ళకు నిజంగా చదువుకుంటున్నారా అక్కడ ఒక మనిషి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అన్నది ప్రూఫ్ కోసం వాళ్ళు ఇవన్నీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫీ రిసిప్ట్ అన్ని సెమిస్టర్స్. ఆ తర్వాత సేవీస్ అని ఉంటుంది. మీ కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళు ఇట్లా అమెరికాకి వచ్చే ముందు డాక్యుమెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా, వాళ్ళకి ఇట్లా సేవీస్ ఫీ అనేది ఒక డాక్యుమెంట్ ఉంటుంది అక్కడ వాళ్ళ రికార్డ్ అంతా ఉండేది. ఆ సేవీస్ ఫీ డాక్యుమెంట్ అది $350 సంథింగ్ ఎంతో కట్టారు. సో ఆ సేవీస్ది డాక్యుమెంట్ కూడా ఉండాలి. ఆ తర్వాత యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, సేఫ్ సైడ్ కోసం చెప్తున్నాను ఇవన్నీ. సో యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ పెట్టుకోండి, వాళ్ళు వెళ్తున్న యూనివర్సిటీ అడ్మిషన్ లెటరు. ఆ తర్వాత లోన్, ఇది మాత్రం మెయిన్ చెప్పలేం, వాళ్ళు లోన్ గురించి కూడా మిమ్మల్ని క్వశ్చన్ వేస్తారు. సో ఇట్లా లోన్ శాంక్షన్ లెటర్ కూడా మీ దగ్గర ఉండాలి. సపోజ్ కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే 1 ఇయర్కి లోన్ ఇస్తాయి. సో 1 ఇయర్ ఒకసారి లోన్ తీసుకుంటే మళ్ళీ సెకండ్ ఇయర్కి మళ్ళీ అప్లై చేసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ 2 ఇయర్స్ లోన్ శాంక్షన్ లెటర్ అన్నది మీ దగ్గర ఉంచుకోవాలి.